వెన్నెలమ్మ వెన్నెల యాడ ఉందో వెన్నెల. మా వెన్నెలతోని వార్తలు తెప్పించుడు నా నుంచి అయితలేదుల్లా. మనం ఒకటి చెప్తే ఆమె ఒకటి చేసుకొస్తుంది. మరి ఇవాళ ఏం చేస్తుందో ఏమో. అగో ఎట పోతున్నది కదా ఈ పిల్ల. నేను ఏడ చూస్తాను అని కొంగు కప్పుకున్నది. పని దొంగ ఎప్పుడు తప్పించుకోవాలనే చూస్తుంది. ఏంది బాధ, వశపడతలేదు నాకు. వశపడినప్పుడు ఎందుకు తిరుగుడో మరి. ఓ వెన్నెలమ్మా, ఎటు పోతున్నావు? అటు కాదు, గిటు గిటు. ఏహే, నాకే మెడల్ పట్టుకునే చక్కగా తిరిగా నీకు వస్తలేవనంటే నువ్వు అటు ఇటు అని. మెడల్ పట్టుకున్నాయి అయితే ఇడు అని చెప్పు, ఇడు అని చెప్పు. ఏంది పరస్కాల నడవ. అబ్బా, గింత తిప్పలు పెడతాడా? గాయన భయానికి బయటికి వెళ్ళలేకపోతున్నా. వెళ్ళినా అయ్యో గిట్ల కొంగు కప్పుకోవాల్సి వస్తున్నది. ఇలా తాడో పేడేందో తెలుసుకుంటా. ఆగో, ఎవరితో నన్న లొల్లైందా ఏంది మాకు? అసలే ఈ పిల్ల కోపం ఎక్కువ, ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతుంది. ఎట్లా మరి? ఓ ఏందయ్యా, గిది పద్ధతేనా? గింతగా నువ్వు ఎందుకు తిప్పలు పెడుతున్నావు మమ్ములా? ఓ వెన్నెలా, ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? ఏ ఆగక్క, నువ్వు నీకేం తెలియదు. నువ్వు అరే, నీకేం అపకారం చేసినామని పగబట్టినట్టు చేస్తున్నావు. బయట తిరగనియవా? అంత ఆగమాగం చేస్తున్నావు. దా ఇక్కడికి రా. ఓ పిల్ల, అరే ఆగమంటే వినబడతలేదా నీకు? చెబుతుంటే మీ నుంచి ఒక్కటెత్తే నెత్తులున్న పేర్లని చావాలి. ఆగుతారా? ఏందయ్యా చెప్పు. దమ్ముంటే పైనుంచి కాదు కిందికి రా, వచ్చి నాతోని మాట్లాడు. అంతేగాని పైనుంచి నీ ప్రతాపం చూపుడు కాదు. అరే ఎవరితో నీ లొల్లి? ఎవరిని కిందికి దిగమంటున్నావు? అవో గాయనతోనే. సూర్యుడక్క ఇప్పుడు నా మాటలు నీ కిందికి వస్తే ఎందుకు గింతింత ఎండలు కొట్టిస్తున్నాడో అడుగుతా. హే ఊక, ఎవ్వలన్నా సూర్యునితో లొల్లి పెట్టుకుంటారా? మరి ఏం ఎండలక్క ఇవి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ వర్ష పడతలేదు. అరే జర మెడలు పట్టుకున్నాయి, మందులు దుక్కుననుకో, ఈ 2 గోళీలు తెచ్చుకుందామని బయలుదేరితే ఇగో గీ ఎండ చూడు ఎట్లా కొడుతున్నదో. గీ ఎండకు బయలుదేరకపోతేనేమో పని కాదాయే, అట్లా అని ఇంట్లోనేమో ఉండలేం కదా. అవును, మస్తు అంటే మస్తు ఎండ కొడుతున్నది. నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా. అబ్బో నీకేంది, పోయి ఆఫీస్ రూమ్ లో ఏసీలో కూర్చుండి రాజేషు వార్తలు ఏం పట్టుకొచ్చినావు, వెన్నెలా ఏం వార్త తెస్తావు అని ఆర్డర్లు వేసుకుంటా కూర్చుంటావు. ఈ ఎండలో తిరిగేది నేను, నాకెంత కోపం ఉండాలి. అందుకే సూర్యునే రమ్మంట మాట్లాడతా, జర కూల్ గమ్మని చెప్పాలి. అబ్బా, నువ్వు చెప్తే సూర్యుడు కూల్ అవుతాడా? మంచోళ్ళు చెప్తే ఎవ్వలైన వింటారు. హలో సన్, ప్లీజ్ జర మా మీద దయ చూపి కాస్త ఎండలు తగ్గేలా చూడవా? సాల్తి, నువ్వు నీ ఓవర్ యాక్షన్. నువ్వు చెప్తే సూర్యుడు కూల్ అవుతాడట. ఏం చేసుడు మరి, ఈ ఎండలను చూస్తేనైతే మస్తు భయం అవుతున్నది. ఇంకా ఈ 3 రోజులైతే మస్తు ఎండలాట. ఇంకా రోజు కంటే 2-3 డిగ్రీలు ఎండ ఎక్కువ పెరుగుతుందట. పగటిల్లి 12 నుంచి 3 గంటల వరకు అయితే అస్సలు బయటికి వెళ్ళొద్దని ఆఫీసర్లు చెప్తున్నారు. మధ్యాహ్నం అయితే మాడు పగులుతుంది. అదే కదా, కొబ్బరి బొండంలో స్ట్రాయేసి మనం నీళ్లు వీర్చినట్టే సూర్యుడు మన లోపల స్ట్రాయేసి వీరుస్తుండు. అందుకే ఎండకు డీహైడ్రేషన్ అవుతుంటది చాలా మందికి. అట్లా కాకుండా చూసుకోవాలి. నీళ్లు, నిమ్మరసము, మజ్జిగ, యొగిస్ వంటి తాగాలి. అవును, సరే గాని ఆ మందులేందో చెప్పుని తెచ్చుకొని వార్తేందో రేపో. మనిషి చచ్చినా నీకైతే వార్తేందో కావాలి కదా. నిన్ను ఈ ఎండలో నడిపితే తెలుస్తుంది మా బాధ ఏందో. పబ్లిక్ ఈ 3 రోజులు ఎండలు మస్తున్నాయట. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండ్రి, సరేనా?